నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. ఆయన పాట జలపాతం. పల్లవులు ప్రశ్నిస్తుంటాయి, చరణాలు చమత్కరిస్తుంటాయి. పదాల్లో ప్రేమలాలిత్యం, మాటల్లో మార్మికత, ఇవన్నీ దాచుకున్న అర్ధరాత్రి సూర్యుడు ఆయన. పాటల్ని ఆస్వాదించే వాళ్ళకి నడి మధ్యాహ్నపు చంద్రుడిలా కూడా కనిపిస్తుంటాడు. ఆ సిరివెన్నెలకి 30 ఏళ్ళు, మన సీతారామ శాస్త్రికి 60 ఏళ్ళు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ ఎపిసోడ్కి సినీ వెన్నెలకి స్వాగతం. హెచ్ఎం టీవీ స్టూడియోలో ఉన్నారు ప్రముఖ గేయ రచయితలు. వారితో మాట్లాడి సిరివెన్నెల వ్యక్తిత్వం ఏంటి, సినీ తత్వం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు భాస్కర్ భట్ల గారు, ప్రముఖ సినీ గేయ రచయిత, చైతన్య ప్రసాద్ గారు, ప్రముఖ సినీ గేయ రచయిత, అలానే శ్రీమణి గారు, వర్ధమాన సినీ గేయ రచయిత, ఆకేళ్ల రాఘవేంద్ర గారు, విశ్లేషకులు. ముందుగా భాస్కర్ భట్ల గారితో మాట్లాడదాం. భాస్కర్ భట్ల గారు, సీతారామ శాస్త్రి గారు అంటే తెలియని వాళ్ళు, ముఖ్యంగా సినిమాని చూసేవాళ్ళు సీతారామ శాస్త్రి అనే వ్యక్తి పేరు తెలియని వాళ్ళు అసలు ఉండరు. సాహిత్యాన్ని ఆస్వాదించినా, సాహిత్యంతో పరిచయం ఉన్నా లేకపోయినా కానీ ఆయన ఒక యోగిలాగా చూస్తారు. దానికి కారణాలు అనేకం ఉండొచ్చు. మీ వ్యక్తిగతంగా మీ అభిప్రాయం ఏంటి? సిరివెన్నెల సీతారామ శాస్త్రికి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో, తెలుగు సినీ సాహిత్యంలో స్థానం ఏంటి? ఆయన ఇప్పుడు ప్రముఖ స్థానం అండి. నాది పర్టికులర్గా నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన వాళ్ళు సీతారామ శాస్త్రి గారు ఒకరు. అంటే దాదాపు ఒక 3-4 ఇన్స్పైర్ చేసి ఉంటే, వ్యక్తిగతంగా కానీ వృత్తిగతంగా కానీ. అందులో సీతారామ శాస్త్రి గారు ఒకరు. ఆయన చూద్దామనే రాజమండ్రిలో ట్రైన్ ఎక్కి వచ్చి ఆయన చూసి ఆయన పక్కనే నా పేరు చూసుకున్న పరిస్థితి వచ్చిందంటే అది ఓన్లీ సీతారామ శాస్త్రి గారే. ఆయన నిజంగా అంటే సీతారామ శాస్త్రి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద మంచి గర్వకారణం అలాంటి వ్యక్తి దొరకడం. నిజంగా నాకు ప్రత్యేకించి అంటే చాలామంది ఇన్ఫ్లుయెన్స్ రైటర్గా ఉంటుంది, ఒక్కోసారి వాటిలో తప్పించుకోలేం. కాకపోతే ఒక రకమైన ఒక మోటివేషనల్ సాంగ్స్ కానీ, ఒక చిన్న అల్లరి పాటలు కానీ, ప్రేమ పాటలు కానీ రాసేటప్పుడు 100% సీతారామ శాస్త్రి గారి పాటలు నేను ప్రతిసారి ఆయన ఆ తరహాలో రాసిన ఆ కోవకు చెందిన పాటలు ఏంటనే ఒకసారి వింటుంటాను. అలా రాయడానికి కాదు, అలా రాయకుండా కొనసాగింపుగా మనం రాయడం కోసం. ఎందుకంటే బాగా ఇన్స్పైర్ చేస్తారు. రైట్. చైతన్య ప్రసాద్ గారు, మీకున్నటువంటి అసలు ఎందుకని భాస్కర్ భట్ల గారు ఒక అభిప్రాయం చెప్తున్నారు అంటే, చూడగానే ఒక వ్యక్తిని చూడకుండానే ఆరాధించడం అనేది చాలా అతి తక్కువ సందర్భాల్లో వస్తుంది, అతి కొద్ది మందికి అది సాధ్యం అవుతుంది. సీతారామ శాస్త్రి గారు అంటే అంత ఆరాధన భావన సినిమా పరిశ్రమలో చాలామందికి, వర్ధమాన కళాకారులకి అయితే మరీ ఎక్కువ ఉంటుంది. మీకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి అనుభవం? ఈ విషయంలో, అనుబంధం విషయంలో అసలు ముందు శాస్త్రి గారికి షష్ఠిపూర్తి శుభాకాంక్షలు. ఎందుకంటే శాస్త్రి గారికి అప్పుడే 60 ఏళ్ళు అంటే నాకు నమ్మబుద్ధి కావట్లా. ఎందుకంటే ఆయనలో ఉన్న భావాల ఆ యవ్వనం తాలూకు మిసమిసలు ఇంకా తగ్గలేదు. శాస్త్రి గారితో పరిచయానికి సంబంధించి ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా నేనే సీనియర్ని. కాకినాడలో ఆయన, నేను చదువుకునే రోజుల్లో కాకినాడ పిఆర్ కాలేజీలో నేను తెలుగు బిఏ చదువుతున్న రోజులో శాస్త్రి గారు అక్కడ టెలిఫోన్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. అప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి కాదు ఆయన పేరు, భరణి. ఆయన పేరు ఎవరికీ తెలియదు, భరణిగానే ఆయన మా అందరికీ పరిచయం. కవి సమ్మేళనాల్లో ఏ కవి సమ్మేళనం జరిగినా అక్కడ ఆయన ఉండేవారు. వాటిరేవు చిన్న వీరభద్రుడు ఆయన. నేను అప్పుడు విద్యార్థిగా నేను ప్రతి సభలో పాల్గొనేవాళ్ళం. అప్పుడు ఆయన నాకు బాగా జ్ఞాపకం ఉన్నది జగమంత కుటుంబం నాది పాటని అప్పుడు ఆయన సభల్లో పాడేవారు. ఆ పాటతో నేను మొదట ఆయనకి ఫ్యాన్ అయిపోయాను. తర్వాత సభల్లో ఆయన చక్కగా మాట్లాడేవారు. నన్ను ఆయనకి బాగా ఆత్మీయంగా బాగా దగ్గర చేసిన పాట జగమంత కుటుంబం నాది. ఆ తర్వాత నేను డిగ్రీ అవ్వగానే నాకు జర్నలిస్ట్గా ఉద్యోగం వచ్చి హైదరాబాద్ వచ్చేసాను. ఈ జర్నలిజంలో 15 ఏళ్ళు పనిచేశాక 80-96 ఆ ప్రాంతంలో నాకు మొదటిసారి సినిమా అవకాశం వచ్చింది. అది మైనా అనే సినిమా, కీరవాణి గారి సంగీత దర్శకత్వంలో. శాస్త్రి గారు నేను ఇద్దరమే రాసాం ఆ సినిమాకి పాటలు. గుర్తుండే ఉంటుంది భాస్కర్ భట్ల గారికి అది. అందులో శాస్త్రి గారు 4 పాటలు, నేను 2 పాటలు రాశాను. వస్తాను మీద సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా అప్పుడు పరిచయం నాకు ఆయన. చెన్నైలో ఏవిఎంజీ థియేటర్లో రాగానే గుర్తుపెట్టారు. చాలా ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటారు ఆయన. ఫస్ట్ కనిపించగానే ఇష్టమైన వాళ్ళు. కబుర్లు చెప్పుకున్నాము. నా పాటలు చూసి ఇంత అథెంటిక్గా ఫస్ట్ పాట రాయడం మామూలు విషయం కాదు. ఒకచోట
అందుకే కదా అందాలు ఉంది విందుకే పద, మధురాతి మధురం మన కథ అని రాశాను. ఎంత ఒక ఎత్తు మధురాతి మధురం మన కథ అనే ఒకే పదబంధం అంత సాధికారికంగా ట్యూన్లో రాయడం అనేది చాలా కష్టమైన పని. నన్ను భయపెట్టేస్తున్నావు తెలుసా నీకు అన్నారు. అది పెద్ద ప్రశంస. మీకున్నటువంటి అనుబంధం ఎలాంటిది సీతారామ శాస్త్రి గారితో? చాలామంది ఆయన్ని చూసి లేదంటే ఆయన పాటలు విని ఇన్స్పైర్ అయ్యి, ఈ జనరేషన్ మరీ ముఖ్యంగా ఇన్స్పైర్ అయ్యి వస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వ్యక్తిగతంగా పరిచయం ఉన్న వాళ్ళని మినహాయిస్తే మీకున్నటువంటి అనుబంధం ఎలాంటిది? ఆయన శాస్త్రి గారితోటి నా అనుబంధం అని అంటే, ఆయన ప్రత్యేకంగా నేను ఆయనతో పర్సనల్గా లేకపోయినా ఫస్ట్ నేను రచయిత అవ్వాలన్న సంకల్పం కలిగించింది ఆయన పాటే. ముఖ్యంగా నేను వర్షం సినిమా పాటలతోటి ఒక రచయిత అవ్వాలన్న ఇన్స్పిరేషన్ నాలో కలిగింది. అందులో నీటి ముల్లై పాట అనేది నేను కాలేజ్ డేస్లో చదువుతున్నప్పుడు ఎక్కడో వినే ఆ సీడీ వెతికి కొనుక్కొని, ఇలా ఒక లిరిసిస్ట్ ఉంటారని, ఇలా పాటలు రాస్తారని, ఇలా ఒక తత్కారం ఉంటుందని, వీటన్నిటి గురించి తెలుసుకొని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఇంకేం పాటలు రాశారని చెప్పి వెతికినప్పుడు నాకు దొరికిన ఆల్బమ్ సిరివెన్నెల. సో అప్పుడు నాకు నేను చిన్నప్పటి నుంచి అంటే నేను చిన్నప్పటి నుంచి పాడుతున్న పాటలు అవన్నీ. ఎందుకని ఒక రకంగా తెలుగు జనరేషన్స్ చూస్తే 90లో కొద్దిగా ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు వచ్చిన పిల్లాడి దగ్గర నుంచి కూడా సిరివెన్నెల పాట వినకుండా ఎవరు ఇన్ని పాటలు నేను రోజు పాడుతున్నవి, నేను వింటున్నవి, నేను పెర్ఫామ్ చేసిన స్టేజెస్ మీద పెర్ఫామ్ చేస్తున్న పాటలన్నీ కూడా సీతారామ శాస్త్రి గారు రాసిన పాటలే. ఆయన రాశారా అని తెలియదు. మొట్టమొదటిసారిగా నువ్వు వస్తానండి ఎదురునాలో గల్గల్ పాట విన్నప్పుడు, సో ఇలాంటి పాటలు విన్నప్పుడు హృదయం ఎలా అంటే అప్పుడప్పుడే కొత్తగా పోయిట్రీస్ రాసిన, కవిత్వాలు రాసిన, అది కవిత్వం అంటారో కూడా తెలియని పరిస్థితి అప్పుడు. మరి ఎవరో విని అద్భుత భలే రాసావని అంటే పొంగిపోయే మనస్తత్వం అది. అంత చిన్న వాటికే పొంగిపోయే హృదయం, అంత కొత్త పాటలు, అందులో ఉన్న భావవేశాన్ని మేము అర్థం చేసుకుని తను పులకించిపోతుంటే రచయిత అంటే ఇంత స్థాయి ఉంటుందా అని మొట్టమొదటిసారి నేను ఆ రచయిత తాలూకి ఒక గొప్పతనాన్ని ఆస్వాదించాను అనమాట. ఆ సాహిత్యంలో ఉన్న గాఢతను ఆస్వాదించాను. రాఘవేంద్ర గారు, చాలామంది గురించి మనం వింటూ ఉంటాం, అంటే ఇంత ఒక వ్యక్తి ఎక్కడున్నారో తెలియకపోయినా కానీ ఆయన సాహిత్యం ప్రభావితం చేయడం అనేది మామూలు విషయం కాదు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి అనేటువంటి వ్యక్తి తత్వం ఏంటి అసలు? ఎందుకు ఇంతమందిని ఇన్స్పైర్ చేయగలరు? కేవలం ఒక సినీ కవిగా చూస్తే పెద్ద గొప్పగా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు, కానీ ఆయనలో ఉన్న డిఫరెంట్ డైమెన్షన్స్ గురించి చాలా సందర్భాల్లో చర్చ జరుగుతూ ఉంది. ఈరోజు ఆయన పాటకి 30 ఏళ్ళు అవుతుంది, ఆయనకి 60 ఏళ్ళు దాటుతుంది. దీనికి సంబంధించిన సందర్భంలో ఒక్కసారి సిరివెన్నెల వ్యక్తిత్వం గురించి మీ విశ్లేషణ ఏంటి? డెఫినెట్గా అండి, మేము అందరిలాగే ఆయనకి గురువుగారికి షష్ఠిపూర్తి శుభాకాంక్షలు. వ్యక్తిత్వము తెలుగు సినిమా పాటల పరంగా పాట ద్వారానే ఆయన వ్యక్తిత్వం మనకి ద్యోతకం అవుతుంది కాబట్టి, పరిచయం అవుతుంది కాబట్టి మనం పాటతోటే ఆయన వ్యక్తిత్వాన్ని కూడా విశ్లేషించాల్సి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఇతర సినిమా గేయ రచయితలు ఎవరైతే ఉంటారో, ఆయనకి ముందు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, వేటూరి గారు మొదలుకొని అంతకు ముందు మొదలుకు చూస్తే, నాకు తెలిసినంత వరకు పాట అనే ఒక మాధ్యమాన్ని, ఇది సినిమా కోసం కాబట్టి దీనికి సినిమా పరమైన విలువలు ఏవైతే ఉంటాయో వీటిని జోడిస్తూ ఉంటే సరిపోతుంది అని బహుశా అక్కడ ఆగి ఉండాలి. వేటూరి గారిని కూడా చూడొచ్చు మనం. కానీ సీతారామ శాస్త్రి గారు ఏ పాట రాసినా ఆ పాటలో ముందు జీవితము తాలూకు ఒక తాత్వికతను పెట్టి, దీని పాటగా కన్నా తాత్వికతగా కూడా ముందు నిలిపితే బాగుంటుందని ఎక్కడో ఆయన అనుభవాలు కావచ్చు, జ్ఞానం కావచ్చు, ఇంకోటి ఏదో కావచ్చు, ఆయన ఎక్కడో నేను ఏ పాట రాసినా ఆ పాటతో ఒక జీవితపు తాలూకు ప్రశ్నను, సమాధానాన్నో, తాత్వికతను, సందర్భాన్నో, సమస్యను, సంక్లిష్టతను, సంక్షోభాన్ని ముడిపెట్టాలి అని ఆయన అనుకున్న ఒక నిబద్ధత బహుశా సీతారామ శాస్త్రి గారికి ఇతర గేయ రచయితలు, అంతకు ముందు వచ్చిన గేయ రచయితలకి చాలా స్పష్టమైన తేడా అక్కడ ఉండాలి. అందుకని ఆయన ఏ పాట రాసినా కూడా మనకి ముసుగు వెయ్యొద్దు మనసు మీద అని ఒక పాట వస్తుంది ఖడ్గం సినిమాలో. ఐటమ్ సాంగ్ అది, ఒక ఐటమ్ సాంగ్ లెక్క ప్రకారం ఒక ఐటమ్ సాంగ్లో ఆయన జీవితపు తాలూకు తాత్వికతని పెడతారు. కోటలైనా కొంపలైనా ఏది స్థిరాస్తి కాదుగా, కాస్త సహనం కాస్త సంయమనం ఉంటే చాలుగా, కొంతకాలం అతిథులై ఉండగా వచ్చాం. ఇది మామూలుగా ఆ సందర్భాన్ని తీసేసి, ఆ పిక్చరైజేషన్ తీసేసి కేవలం పాటగా మాత్రమే చూస్తే అది ఖచ్చితంగా జీవితపు తాలూకు ఏదో ఒక సందర్భాన్ని నేను చెప్పిన వాటన్నిటికీ ముడిపడి ఉంటుంది. సీతారామ శాస్త్రి గారి పాటలు విని నేను కూడా డిగ్రీ చదువుకుంటున్న రోజుల్లో ఇంత గొప్పగా తెలుగు సాహిత్యాన్ని సినిమాల్లో కూడా వినిపించవచ్చా అని చెప్పిన ఫీల్ అయిన సందర్భం ఒకటి ఉంది. అలానే ఒకరోజు ఆయన స్పీచ్ విన్నా డైరెక్ట్గా. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీలో ఆయన ముఖ్య అతిథిగా వచ్చి ప్రసంగం చేస్తే
ఒక కవి ఇలా కూడా మండిపోతాడా అని నాకు అనిపించింది. అంత ఆవేశంగా పుస్తక పఠనం గురించి, చందమామ అనే మ్యాగజైన్ మూతపడడం గురించి ఆయన అరగంట సేపు మాట్లాడారు. అది నన్ను ఇప్పటికీ వెంటాడుతూ ఉంటుంది. అంత మదనం, అంత మండిపాటు, ఒక మండే సూర్యుడిలాగా, మండే గోళంలాగా ఒక మనిషి మారడం వెనుక రకరకాల అనుభవాలు ఉండాలి. ఒక రకమైన ఆయనకి ఆ ఆవేశం అసలు ఎందుకు వచ్చింది? కొంతవరకు వ్యక్తిగతంగా ఆయన మీరు చాలా ఎక్కువగా చూశారు కాబట్టి మీకు తెలిసినంతవరకు ఆయన వ్యక్తిగతంగా అంత మండడానికి, సమాజం మీద నిగ్గదీసి అడగాలనేటువంటి తత్వాన్ని, జనాన్ని రెచ్చగొట్టేటువంటి గుణాన్ని అలవాటు చేసుకోవడానికి కారణం ఏంటి? ఈ సభలు సమావేశాల్లో కలవడమే తప్ప వ్యక్తిగతంగా ఆయనతో ఎక్కువ కూర్చొని మాట్లాడింది లేదు. ఎక్కువ కాలం క్రితం పరిచయం. ఎక్కువ కాలం క్రితం పరిచయం. కానీ మీరు చెప్పిన జగమంత కుటుంబం పాట మేమందరం తెలుసుకునేసరికి అప్పటికే వినేశారు. అప్పటికే మీరు వినేశారు. మీరు అప్పటికే వినేశారు. అదే ఆయన ప్రత్యేకత. ఆయన ఏ 18-19 ఏళ్ల వయసులోనే రాసి ఉంటారు ఆ పాటని. అందులో జీవితపు తాత్వికత అంతా వడకట్టిన భారతీయ వేదాంత సారం అంతా ఆ పాటలో ఉంటుంది మనకి. ఇప్పుడు సృష్టే పెద్ద వైరుధ్యాల పుట్ట, అందులో సమాజం వైరుధ్యాల పుట్ట, మనిషి వ్యక్తిగతంగా వైరుధ్యాల పుట్ట. ఈ వైరుధ్యాల మధ్యలో ఒక సయోధ్య ఉంటుంది, విచిత్రమైన సయోధ్య. ఆ సయోధ్యను ఒకసారి చూస్తాం, లేదా ఈ వైరుధ్యాలు అనేక సార్లు చూస్తాం. దీన్ని ఒక అద్భుతమైన పణితిలో ప్రజెంట్ చేయగలిగిన శక్తి శాస్త్రి గారిలో ఉంది. గతంలో వేటూరి గారు ఒక సందర్భంలో చెప్పారు, ఆత్రేయ గారు ఆయన్ని ఏంటి ఇంత వేగంగా రాస్తున్నావు అంటే, మీ అంత బాగా రాయలేను కాబట్టి వేగంగా అయినా రాసే ప్రయత్నం చేస్తాను. సీతారామ శాస్త్రి గారికి అంటే ఆయన వచ్చేసరికి వేటూరి గారు ఒక దశ వరకు ఒక 3-4 సంవత్సరాలు ఆత్రేయ గారు, అలానే శ్రీనారాయణ రెడ్డి గారు లాంటి వారు, అంటే ఒక రకమైన వాక్యూమ్ ఉండడం, గ్యాప్ అనేది రావడం, అంటే ఒక చిక్కని సాహిత్యాన్ని అందించేటువంటి తరం అంతరించిపోతున్న దశలో సీతారామ శాస్త్రి గారు రావడం ఒక అవకాశం లేదా అడ్వాంటేజ్ అయిందని అనుకోవాలా, లేదా సీతారామ శాస్త్రి గారికి స్వయం ప్రకాశకంగా ఆ శక్తి ఉందనుకోవాలి? సీతారామ శాస్త్రి ఎప్పుడు కూడా అప్పటి వరకు ఉన్న ఒక స్టేట్మెంట్ని కొత్తగా స్టేట్మెంట్ చెప్పడం ఆయన నేర్చుకుంది. వెన్నెల దీపం, యాక్చువల్ అడవి కాసిన వెన్నెల అంటే ఎందుకు పనికిరాదని. అందులో నేను ఒకసారి ఆయనతో కూర్చుని ఏదో జర్నలిస్ట్గా ఉన్నప్పుడు చాలాసార్లు అడిగితే దాన్ని కొత్త స్టేట్మెంట్ చెప్పాడు ఆయన. అడవి కాసిన వెన్నెల అంటే ఎందుకు పనికిరాదు, కానీ ఇక్కడ వెన్నెల దీపం పొందరగా అడవిని సైతం వెలుగుగా. అప్పటి వరకు ఉన్న ఒక స్టేట్మెంట్ని బ్రేక్ చేసి కొత్త స్టేట్మెంట్ ఇవ్వడం. ఇప్పుడు నాకు ఆయన ఎక్కడి నుంచాడంటే, శివ సినిమా చూసి బోటనే పాఠం పాట, నాకు సిరివెన్నెలప్పటి ఇంకా చిన్నపిల్లలు నాకు తెలియదు సినిమా గురించి, బోటనే పాఠంతో ఆయన ఫ్యాన్ అయిపోయాను. గాయంలో ఆయన కనబడేటప్పటికి హీరో కనబడితే ఫ్యాన్స్ ఎలా పూలు చెల్తారో చేయలేను. అంటే నాకు తెలిసిన రైటర్ స్క్రీన్ మీద కనబడుతున్నాడు, అతను పాడుతున్నాడు, నాకు అది పూనకం వచ్చేసింది. ఆ తర్వాత ఇలాగ దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంటే లాస్ట్ దెబ్బ ఎక్కడ తెలియని అంటే శుభలగ్నం పాటలు రిలీజ్ అయ్యాయి. ఎలా రాసేసంటే పాటలు ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. ఆ ఏజ్, నా ఏజ్ అప్పుడు 20 ఏళ్ళు అంత ఉంటాయి. నాకు శుభలగ్నం పాటలు ఎక్కడ విని సార్, అదే సిచ్యువేషన్ వేరే రచయిత వేరేలాగా మొదలు పెడతాడు. అందులో ఏం రాస్తాడు, మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా చేజారాక, అందరూ రాస్తారు సార్. లాభం ఎంత వచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక. ఇది శాస్త్రి గారు. రైట్. రాఘవేంద్ర గారు మీరు చెప్పాలి అంటే ఇప్పుడు అదే మాటకి కొనసాగింపు అనమాట. నిజంగా ఒక చక్రవర్తి సామ్రాజ్యంలోకి ప్రవేశించినటువంటి వ్యక్తి మొదటి 3 సంవత్సరాలు నంది అవార్డు అందుకోవడం, ఒక సిరివెన్నెల, తర్వాత శృతిలయలు, తర్వాత స్వర్ణకమలం, అంటే ఇది చాలు ఆయన జయిస్తాడు అని చెప్పని ఒక సంకేతం కనిపించడానికి. అంతటి చిక్కని సాహిత్యం, అంతటి గర్వం, అంటే ఒక రకంగా ఇంత పట్టు ఉంది నాకు అనేటువంటి వ్యక్తిత్వం ఉండడం వల్లనే సీతారామ శాస్త్రి గారు 30 ఏళ్ల పాటు, ఆయన 30 ఏళ్ల వయసులో ప్రవేశించారు, 30 ఏళ్ల పాటు తెలుగు సినిమాని శాసించారని అనుకోవచ్చు. అంటే ఈ క్రమం అంతా ఎలా చూడొచ్చు మనం? ఇక్కడ మామూలు మీరు వేటూరి గారిని గుర్తు చేస్తే నాకు ఒక సందర్భం గుర్తొస్తాను. ఇది చెప్పకూడదు తెలియదు కానీ ఆల్రెడీ రిటర్న్గా ఒక చోట పబ్లిష్ చేశాను కాబట్టి చెప్తున్నాను. నేను సినిమా జర్నలిస్ట్గా ఉన్నప్పుడు దాదాపు 2001-2 ఆ ప్రాంతంలో వేటూరి గారు ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూ చేస్తూ మామూలుగా వేటూరి గారు మనకు తెలిసిన అవసరమైతే అద్భుతమైన శంకరాభరణం లాంటి పాటలు రాయగలరు, లేదు అత్యంత మాస్ పాటలు రాయగలరు, అందులో మనకి కావలసినంత అంటే అమలాపురం రాయగలరు, అని ఏదైనా రాయగలరు. ఈ దుర్యోధన దుశ్శాసన కూడా రాయగలరు. సో ఈ ఇంటర్వ్యూ చేస్తూ చివరిలో ఆయన నేను కొంచెం అంటే మనకుండే బాల్య అలా అడగకూడదు కానీ అడిగిన ఒక సందర్భం ఏంటంటే, తెలుగు సినిమా పాట అనే స్త్రీకి మీరు వస్త్రాపహరణ చేశారంటాను సార్, మీరేమంటారని అడిగాను. అలా అడగకూడదు యాక్చువల్గా. కానీ ఆయన అద్భుతమైన మాట చెప్పారు. అప్పుడు ఏమన్నారంటే, మీరు చెప్పింది రైటే కావచ్చండి, కానీ వస్త్రాపహరణం జరిగిన తర్వాతనే కురుక్షేత్ర సంగ్రామం జరిగింది,
వస్త్రాభరణం జరిగిన తర్వాతనే తెలుగు సినిమా పాటల ఇలాగే ఉండాలి అనే అనేక కారణాల వల్ల మాస్ వైపు వెళ్ళిపోతున్న తరుణంలో ఒక సీతారామ శాస్త్రి గారు వచ్చారన్నారండి ఆయన. అది నిజంగా ఆయన సంస్కారానికి నేను దండం పెట్టాను, ప్లస్ అది రిటర్న్గా రాయొచ్చు అని అడిగితే రాయొచ్చు అని చెప్పి పబ్లిష్ కూడా చేయడం జరిగింది. ఏది రాసినా, అది పాట రాసినా, అమృతం అనే ఒక టీవీ డైలీ సీరియల్కి టైటిల్ సాంగ్ రాసినా కూడా కష్టాలు ఉంటాయి. లేకపోతే కనుక మనకి చెంచాడు భవసాగరాలు, భవసాగరం అనే పెద్ద పదాన్ని తీసుకొచ్చి చెంచాడు అనే విశేషణానికి దాన్ని తగిలించి చెప్పి అందులో మనం మెప్పించడం, కరెంటు రెంటు ఎక్సెట్రాలే మన కష్టాలు కన్ని అది చెంచాడే కానీ వాడికి అది మహాసాగరం. అంటే నేను అనుకోవడం బహుశా తాను పొందిన ఏవైతే జీవిత తాలూకు దుఃఖం అనండి లేదా తీవ్రమైన ఒత్తిళ్ళనండి, వాటిలోంచి ఆయన యుద్ధం చేసి బయటపడిన సందర్భాలన్నింటినీ చూసుకుని ఇలా తన శ్రోతలు ఎక్కడో ఒకటిలాగా ఆయా సందర్భాల్లో ఎక్కడో ఒకటి ఏదో కష్టం పడుతూ ఉంటాడు. అలా కష్టం పడే వాళ్ళకి నా పాట కనుక ఒక మార్గదర్శి అయితే సరిపోతుంది అనేది ఎక్కడో సబ్కాన్షియస్ మైండ్లో ఆయనకి బాగా బలంగా ముద్రించబడి ఉండాలి. పెళ్లి చేసుకుందాం అనే సినిమాలో గురవింద ఈ సమాజం పరనింద అని నైజం తన కింది నలుపు తత్వం తెలుసుకోదు సహజం దేహానికైన గాయం ఏ మందుతోనూ మాయం. అది దాంట్లో నీకు ఇంకోటి చెప్తా, నాకు అదే చెప్తారు. స్త్రీల తనువులోనే శీలం ఉన్నదంటే మగని స్పర్శతోనే తొలగిపోవునంటే ఇళ్ళ దేహాలలో శీలమే ఉండదనా, భర్తన్న వాడవాడు పురుషుడే కాడు అనా, శీలం అంటే గుణం అనే అర్థం. సో శీలానికి ఒక కొత్త డెఫినేషన్. నువ్వేం బాధపడకపోయింది ఏం లేదు, దేహానికైన గాయం మందుతో మాయం, విలువైన నిండు ప్రాణం మిగిలిండడం ప్రధానం. సిరివెన్నెల సీతారామ శాస్త్రికి సంబంధించి కొన్ని పాటల గురించి ఇందాక మనం చాలా విషయాలు డిస్కస్ చేస్తాం. అయితే యూత్కి కనెక్ట్ అవ్వడం, ఈ తరానికి లేదంటే ఆయన రాసిన తరానికి లేదంటే తరతరాలకి కనెక్ట్ అవ్వడం అనే విషయం పైన చూస్తే ముఖ్యంగా చదువులకు సంబంధించి ఆయన రాసినటువంటి పాటలు, బోటనీ పాట ముందు దగ్గర నుంచి మొదలు పెడితే ఈ మధ్య కాలంలో వచ్చిన పాటలు, క్లాస్ రూమ్లో తపస్సు చేయడం, అసలు చదువులే వేస్ట్ అని చెప్పడాలు, ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. వీటి వలన మాత్రమే యూత్ అట్రాక్ట్ అయ్యారని చెప్పి అనుకోవాలా, లేదా సీతారామ శాస్త్రిలో ఉన్నటువంటి మహత్వం అట్లా ఆకట్టుకుంది? ఏ విషయాన్నైనా ఆయన చెప్పగలరు అంటే జీవన తాత్వికత గురించి ఇందాక భాస్కర్ పాటిల్ గారు, చైతన్య ప్రసాద్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. యూత్ యాంగిల్లో, మన యూత్ యాంగిల్లో చూస్తే ఎలా కనెక్ట్ అయ్యారు? యూత్ యాంగిల్లో ఆయన అంటే ఈ యువతత్వాన్ని మొత్తం ఆయన నిజంగా ఆయన పాటలో ప్రతి పాటలో బోర్డు చదువులు వేస్ట్, నీ బుర్రంతా భోంచేస్తే ఆ పాట తీసుకున్నా, బాటనీ పాట ఉంది పాట తీసుకున్నా, ఇంకా మీరు చెప్పినట్టు క్లాస్ రూమ్లో తపస్సు చేయడం, అసలు ఆ పాట విని మేము చాలాసార్లు బంక్ కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఏంటంటే కుర్రకారు ఇలానే ఉండాలి అన్నట్లుగా కాకుండా ఎలా అయినా ఉండాలి, బట్ కుర్రకారులా ఉండాలి అని చెప్పిన ఆయన సీతారామ శాస్త్రి గారు నా ఫీలింగ్. మొన్న ఈ మధ్య రీసెంట్గా కొత్త బంగారు లోకంలో కూడా చాలా మంచి పాటలు రాశారు ఆయన. అది నీ ప్రశ్నలు నీవే పాటలో అంటే యూత్ తాలూకు ఫిలాసఫీ, యూత్ స్టాండర్డ్కి అర్థం కాని ఫిలాసఫీ, రేపేమవుతుందో తెలియని తత్వంలో మనం ముందడుగు తొందరపడేస్తే ఏం జరుగుతుందనే దాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. అందులో ఉంటాయి పాటలు, మీకు అందులో లిరిక్స్ ఎలా ఉంటాయంటే, ప్రతి కుసుమం తనదే అనదే నిరిసే కొమ్మైన గుడికో జడకో సాగనంపక ఉంటుందా పాడిన తర్వాత సాష్టాంగ ప్రణామం చేశాను నేను ఆయన ఫోటోకి ఇంట్లో. ఎంత గొప్పదంటే 10 నెలలు తను అంటే అమ్మ కూడా తన కడుపులో ఉన్న బిడ్డని కనను అంటుందా అన్నది కదా. అంటే ఆ యొక్క భరించాలి, ఆ యొక్క తీయదనాన్ని దానిలోంచే బాధ వస్తుందని చెప్పి యువతకు చెప్పిన మొట్టమొదటి రచయిత నా ఫీలింగ్. అంటే నాకు తెలిసిన వీటన్నిటిలోనూ. సో వాటన్నిటి వల్ల మాకేంటంటే ఒక జనరేషన్, మా జనరేషన్, అందులో మేము ఇప్పుడు వస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక గైడ్, ఒక టెక్స్ట్ బుక్, ఒక ఆల్ ఇన్ వన్ మనం చదువుకుంటాం చూసారా, అన్ని చదవక్కర్లేదు, ఆల్ ఇన్ వన్ లాంటిది ఒకటి చదువుకుంటే సరిపోతుందని. అలా సీతారామ శాస్త్రి గారు మాకు ఆ టైప్ అనమాట. ఆల్ ఇన్ వన్ టెక్స్ట్ బుక్ లాగా అన్ని రకాలైన భావాలు, అన్ని రకాలైన భావావేశాలు, అన్ని రకాలైన ప్రేమల్లో కూడా ఎన్ని రకాలు ఉంటాయో కూడా ఆయన చదివేసి ఆయన అనుభవించిన వాళ్ళలాగే నిజంగా మొత్తం అందరికీ చెప్పారు. మా పక్కనే ఉండి చూస్తున్నట్టు ఉంటుంది. ఇదేంటి రోజు రాత్రిపూట నా వెనకాలే ఉండి చూసాడేమిటి, ఈ సిచ్యువేషన్ రాస్తాడు పాటలో అనిపిస్తుంది. సో అంత కాంటెంపరీ, అంత లైవ్ ఉన్న లిరిక్స్ రాస్తారు. మీకు అలాంటి ఫీలింగ్ తెచ్చిన పాట ఒకటి ఏదైనా, మీ పక్కనే ఉండి సీతారామ శాస్త్రి మిమ్మల్ని చూసి రాసిన పాట ఏదైనా అంటే, పాదం కదలనంటుందా ఎదురుగా ఏ మలుపుందో కాలం ముందే చూపందే,
దూరం తరగనంటుందా తారలను దోసిట పట్టే ఆశలు దూసుకుపోతుంటే లోతెంతో అడగనని పడవల్లే అడుగేస్తే దారియను అంటుందా కడలైనా. మా చీరాల్లో సముద్రపు ఒడ్డు మీద కూర్చొని నేను విన్న పాట మొట్టమొదటిసారి విన్నాను. ఈ చిన్న బిట్ విన్నప్పుడు ఎంత ఇన్స్పిరేషన్ కలిగిందని అంటే, నేను వెళ్ళాలనుకున్న సినీ రంగం కానీ నేను చూడాలనుకుంటున్న ఎత్తులు కానీ చాలా దూరంలో ఉన్నవే. బట్ ఈ ఒక్క పాట విన్న తర్వాత అన్నీ ఫిక్స్, ఈజీ. ఈయన ఈ ఒక్క పక్షంలో చెప్పేశాడు, పడవల్లే లోతెంతో అడగననే పడవల్లే అడుగేస్తే దారి అని అంటుందా కడలేనాలోనే మొత్తం వచ్చేస్తుంది. ఎంత సాగరాన్నైనా సరే నువ్వు ఒక్క అడుగుతో దాటగలవు, అది నీలో ఉంది అని చెప్పగలిగిన అచ్చిత్ అనమాట. నిజంగా ఆయనకి పాదాభివందనాలు. రైట్ రైట్ రైట్. పాటలు అంటే ఇంత తాత్వికత మాత్రమే ఉంటుందా సీతారామ శాస్త్రి గారి పాటలు అంటే? ఇంకా అందులో చాలా రసాలు ఉంటాయి, నవరసాలు ఉన్నాయి. సినిమా అనేసరికి అన్ని రసాలని సమపాళ్ళలో చూడాల్సిందే తప్పకుండా. సీతారామ శాస్త్రి గారి పాటల్లో జీవన తాత్వికత మాత్రమే కనిపిస్తుందా? ఇంకా ఏ రసము కనబడదా? లేదంటే ప్రేమలో అన్నిటిలో కూడా ఆయన జీవన తాత్వికతను మాత్రమే పొందుపరిచారా? అది ఎవరన్నా అంటే అలా చాలా పొరపాటు. ఎందుకంటే ఆయన జీవితానికి సంబంధించిన అన్ని పార్శ్వాల్ని స్పృశించిన కవి. ఇప్పుడు ఇందాక శ్రీమణిని అడుగుతూ మీ కుర్రకారని మా ముగ్గురిని హర్ట్ చేశారు. మన అన్నారండి తెలుసా మీకు? మా ముగ్గురిని హర్ట్ చేశారు. మేము ఇప్పుడు కుర్రాళ్ళని కాకపోవచ్చు కానీ ఆ కుర్రతనాన్ని దాటి వచ్చినాడు. శ్రీమణి ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాడు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. మేము అవన్నీ అనుభవించి గీతార్థం గ్రహించిన వాళ్ళం. సీతారామ శాస్త్రి గారు జీవితానికి శృంగారానికి సంబంధించి ఆయన రాసిన అందమైన పాటలు కానీ అభివ్యక్తి కానీ ఈ అనితర సాధ్యమైన రీతిలో రాశారండి. అలాగే కుర్రాళ్ళ గురించి వాళ్ళ గురించి ఆయన ఒక పైకి చూసినప్పుడు ఒక పార్శ్వం ఉంటుంది, ఆ లేయర్స్ ఒకటొకటి ఇలా ఒలుచుకుంటే వెడితే మన మామిడి తండ్రికి ఒలిచినట్టు అది ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకమైన పొర అండి. అది ఇప్పుడు చదువుల గురించి ఆయన వేస్ట్ అని అనడం కాదండి. అది బోడి ఒక పంజరంలో బంధించి నువ్వు చెప్పిందే చదువు అనుకుంటే తప్పు. అది వేస్ట్. ఆయన చాలా క్లియర్ గా క్వశ్చన్ చేశాడు, దారేడారి గొడవ ఎందుకు రా గోదావరి వడ్డీ అంటే అలాంటివి విన్నప్పుడు చదువు అవసరం లేదేమో అని ఒక నెగటివ్ తీసుకునేటువంటి అది కూడా ఆయన అనుకున్న మార్గం వైపే నడిపించే దిశగా ఆ పాటని శ్రోతని కూడా ఆయన లింక్ కుదిర్చారు. అది ఎలా సాధ్యమే? బోడి చదువులు వేస్ట్ అన్నాడు ఆయన. మీరు ఒకలాంటి ఉద్యోగం కోసం వెళ్తారండి, ఆ ఉద్యోగం కోసం వెళ్తే దానికి సంబంధం లేని ప్రశ్నలు అడుగుతారు చూడండి. అలాంటి అజ్ఞానాన్ని, ఆ సందర్భ శుద్ధి లేని ప్రశ్నల్ని వాటిని క్వశ్చన్ చేస్తాడు తప్పైనా బయట ఉన్నది ప్రపంచం అంతా చూడరా గురు అన్న మనిషి అయినా. నువ్వు చెప్పిన పుస్తకంలోదే చదువు కాదు, ఇంతకన్నా పెద్ద చదువు విశాల ప్రపంచంలో పాఠశాల. అది ఆజన్మాంతం సాగే చదువు కదా, అది దాని వ్యతిరేక కాదు. రైట్ రైట్. భాస్కర్ భట్ల గారు మీ అభిప్రాయం అంటే 90 ఒక రకంగా 90 నుంచి 2000 మధ్యలో వచ్చినటువంటి సినిమాలన్నీ ఒక ఎత్తైతే రామ్ గోపాల్ వర్మ ఆయన శిష్య బృందం ఒక రకంగా కృష్ణవంశీ ఇట్లాంటి వాళ్ళు తీసినటువంటి సినిమాలకి సీతారామ శాస్త్రి ఇచ్చిన రచనలు ఒక రకంగా వెన్నెముక. అంటే ఈయన రచనల ఆధారంగా వాళ్ళు కథలు అల్లుకుని తీసారేమో అనిపించే సినిమాలు వచ్చినాయి. వాటిని ఎలా చూడాలి? 100% మీరు దాంతో ఎగవేస్తారు. సో రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుంచి వచ్చిన ప్రతి డైరెక్టరు శాస్త్రి గారితో ఎక్కువ ట్రావెల్ అయ్యారు. శాస్త్రి గారిలో ఉన్న ఒక నాకు ఇప్పుడు అనిపిస్తుంటుంది, నేను ఆయన్ని బాగా అభిమానిగా మారడానికి కారణం అది కూడా. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారి పాటలు కానీ కృష్ణవంశీ గారి పాటలు కానీ చాలా చాలా కొత్తగా రాశారు. అంటే ఒక సిరివినల్ సినిమా రాసినప్పుడు ఎలాగా మళ్ళీ కొత్తగా ఆయన మొదలెట్టారో, రామ్ గోపాల్ వర్మ ఆ బ్యాచ్ సినిమాల్లో కూడా అలాంటి మళ్ళీ తను ఇచ్చేసుకుని మళ్ళీ ఏమంటారు పునర్జనం పొంది మళ్ళీ ఇంకొక యాంగిల్. యాక్చువల్గా అక్కడి నుంచి కొత్త దశ స్టార్ట్ అయింది. అంటే పాటను చాలా ఈజీగా ఇందాల శ్రీమణి చెప్పినట్టు ఇన్స్పిరేషన్తో పాటు లవ్ మీద, ప్రేమ మీద ఎక్కువ పాటలు రాయగలిగింది ఆ టైంలోనే శాస్త్రి గారు. ఏది గులాబీ ఎటో వెళ్ళిపోయింది మనసు, తర్వాత ఈ వేళలో నువ్వేం చేస్తుంటావు. ఆయన పాటల్లో యూత్కి మీరు ఏదైనా చెప్పారు సార్ కనెక్ట్ అవ్వడానికి కారణం అంటే అబ్రాప్ట్ ఓపెనింగ్లు ఎక్కువ ఉన్నాయి. అంటే సడన్గా ఇప్పుడు ఓ చేలి ఇలా ఉండదండి. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు
ఒక లవర్ అక్కడ ఉంది, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, Magazine కలుస్తుంది, కలవలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంటుందని ప్రతి కూడా అనుకుంటాడు. దాన్ని అక్షరీకరిస్తే ఆ భావాన్ని అది సీతారామ శాస్త్రి పాట అవుతుంది. ఇంకోటి ఏంటి, దాని సాహిత్య పదబంధాలు కాకుండా ఊరిని మనం Flow మాట్లాడుకునే వెళ్తుంది. శైలి చూడండి, అది ఈవేళ నువ్వు ఏం చేస్తూ ఉంటావు ఓపెనింగ్ చూడండి. అసలేం గుర్తుకు రాదు చూడండి, ఓ నిమిషం కూడా అది విచిత్రం. ఊరికే ఉండదే ఉయ్యాలుగే మనసు. ఇలాగా అబ్రాప్ట్ ఓపెనింగ్. ఆయన వర్మ గారు ఆ తరం బ్యాచ్లకు ఆయన రాసిన పాటలు ఎక్కువ. ఇదని తీసుకోండి మీరు. అంటే ఆయన ఇలా అడికట్టుగా ఓపెనింగ్ చేయాలని ఉండదు. ఒకసారి ఆయనతో కూర్చున్నప్పుడు నాకు తెలియక అన్న, గురుగారు ఈ పాట మీరు రాశారంటే పల్లవి ఏంటి అన్నాడు. చెప్పాడు, ఓపెనింగ్ నాది కాదన్నాడు, ఆ పాట నాది కాదన్నాడు. అంటే ఆయన ఓపెనింగ్ లైన్ అలా ఉండదని తెలుసు ఫస్ట్. ఆ పాట ఆయన రాశారు, రాదు పక్కన పెడితే నేను అలా ఓపెన్ చేయనని. అతను ఓపెనింగ్ పాట ఎత్తుగడకే ఆయనకు ఒక స్కెచ్ ఉంటుంది. అది అంత ఇదండి. అంటే మనం ఇప్పుడు చెలి అని కొడితే గూగుల్లో 100 పాటలు వస్తాయి, ఆయన ఒకటే వస్తుంది. అంటే ఒకసారి రాస్తాను మళ్ళీ రాయడం. అంటే వాడిన పదాంతో మళ్ళీ ఓపెన్ చేయడం నాకు అది బాగా ఇష్టం అండి. నేను రైటర్ అయ్యాక ఆ టెక్నిక్ వెళ్తాను. ఎందుకంటే ఇన్లా గార్డ్ మీద మనం పాట తాలూకా పల్ల వేస్తారు. వేసినప్పుడు ఈ వేళలో నీవు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చెలి చెలి అన్నావు అనుకోండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలాగా అసలేం గుర్తుకు రాదు, అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో సీతారామ శాస్త్రి గారు ఎక్కువ అలాంటి ఓపెనింగ్లతోటి యూత్కి దగ్గరయ్యారు నా ఫీలింగ్. రైట్ అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇందాక మీరు అడిగి భాస్కర్ భట్ని అడిగింది, నాకు సింధూరం సినిమాకి నేను పనిచేసే రోజుల్లో కృష్ణవంశీ గారు పదే చెప్పేవాడు. నాకు పాట రాసేటప్పుడు గురించి మా మధ్య డిస్కషన్స్ జరిగేవి ప్రైవేట్గా. నేను డైలాగులు రాసేవాడిని దానికి. పాట గురించి నేను కవినని తెలుసు ఆయన. అప్పుడు చెప్పేవారు, శాస్త్రి గారు రాసిన సురాజ్యం అవ్వలేని స్వరాజ్యం ఎందుకని పాట విని, ఆ నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని పాట విని, ఆ 2 పాటలకి ఇన్స్పైర్ అయ్యి రామ్ గోపాల్ వర్మ వంటి గొప్ప దర్శకుడు, ఈవేళ ఆయన మీద జోకులు వేస్తున్నారు కానీ ఒకనాడు ఆయన కలవాలంటేనే ఆయన సినిమా తీస్తున్నాడంటే అలా వేచి ఉండేవారు జనం. అలాంటి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు ఇన్స్పైర్ అయ్యి గాయం అనే సినిమా తీశాడు, తెలుసా నీకు? మనీ సినిమాలో వచ్చినటువంటి పాటలు కూడా, మనీ సినిమాలో వచ్చిన పాటలు చక్రవర్తికి వీధి బిచ్చగత్తికి, అంటే డబ్బు గురించి ఆ కనెక్టివిటీని చెప్పడాన్ని ఎలా చూడాలి? అంటే ఆయన పదాలు, ఆయన శైలికి భిన్నంగా కొన్ని అందులో పెళ్లికి సంబంధించి కానీ పులిలాగే పెళ్లికి కూడా లెటర్స్ రెండే పర్వాలేదని ముందుకు వెళ్తే అదే అండి యూత్ కనెక్ట్ అయింది. అదే అక్కడి నుంచే ఆయనలో వ్యంగ్య ధోరణి ఉందండి. అసలు కవిత్వం అంటేనే మనిషికి ప్రపంచానికి మధ్య జరిగే అంత బహిర్యుద్ధారాలే అని చలం అన్న మాట అది. అలాంటి యుద్ధం నిత్యం జరుగుతుంది. ఇందాక మన ఆకెళ్ళవారు అన్నట్టు అన్నీ అనుభవించక్కర్లేదండి. ప్రతి కష్టం నేను అనుభవించడం వల్ల ఆ అనుభవ సారాన్ని నేను రాస్తున్నాను అనుకోక్కర్లా. ఆ అనుభవాలు అనేది రకరకాలుగా ఉంటాయి. ప్రపంచ పరిశీలన ఉంటుంది, ఒక సంఘటన పట్ల నేను స్పందించే నా విధానం ఉంటుంది, నా అధ్యయనం నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే పద్ధతి ఉంటుంది. వీటన్నిటి నిత్య తపస్సు, నిత్య ఆత్మిక సంఘర్షణ. ఆయన్ని ఆ మదనాన్ని ఆయన పాటలుగా మనకు అందించారు ప్రతి సందర్భానికి. ఇందాక కూడా డిస్కస్ చేసాం, అంటే ఒక దర్శకుడు భక్తుడిగా మారడం, డైరెక్టర్ డివోటీగా మారడం, అది సీతారామ శాస్త్రి గారి విషయంలోనే జరిగినట్టుంది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీ లాంటి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళు ఎందుకు అలా అయిపోయారనే విషయాల్ని విశ్లేషించి చూసినప్పుడు ఆయన చెప్పినటువంటి సాహిత్యం మాత్రమే వాళ్ళ మీద అలా ప్రభావం చూపించనుకున్న ఆయన వ్యక్తిత్వం, మీరు పర్సనల్గా ఆయనతో అటాచ్మెంట్ ఉంది కదా, ఆయన వ్యక్తిత్వం ఎలా ఉండేది? డెఫినెట్గా అండి, సీతారామ శాస్త్రి గారికి ఎవరైనా ఒక చిన్న అంటే అణుమాత్రపు టాలెంట్, ప్రతిభ ఉన్నా దాన్ని సౌహృదయంతో గుర్తించి ప్రోత్సహించడము అనే ఒక ఏమంటామంటే ఒక లక్షణం ఉన్న వ్యక్తి అండి ఆయన. నా అనుభవాల్ని ఒకటైనా అది అంటే అద్దాన్ని పగలగొట్టేస్తే అన్ని మొక్కల్లోనూ మనం ఎలాగైతే ప్రతిబింబంగా కనిపిస్తామో అలా ఒక బొక్క తానైనా అన్ని మొక్కల్ని తను చూసుకోగలగడము అనే ఒక లక్షణం మాత్రం సీతారామ శాస్త్రి గారు ఉంటుందండి. అది గమ్యం అనే సినిమాలో ఎంతవరకు ఎందుకొరకు అనే ఒక పాటలో మామూలుగా అన్నీ అలలే, కానీ ఒక పేరు అలా తీసుకుని విడివిడిగా మన పేరు అన్నాం, కానీ ఎక్కడ మనిషి కనిపించట్లేదు. ఏంటి మనిషి ఎక్కడ కనిపించట్లేదని దీన్నే జల్సా పాటలో కూడా అదే చెప్తారు, మరిచావే సొంత ముఖం, సొంత ముఖం, రకరకాల ముసుగులు వేస్తూ మరిచావే సొంత ముఖం. దీనికే మళ్ళీ అంటే ఒక ఇండివిజువల్ పర్సన్ అనే ఒక వ్యక్తి తత్వానికి
సమాజంతో ఉన్న ముడి చెప్పేందుకు ఒక పాటలు రాస్తారు. కులాల కోసం మతాల కోసం గుంపులు కడుతూ ఎంత తెగువైనా చేస్తారు, కానీ అంటే మంచి కోసం మాత్రం జట్లు కట్టం, చెడ్డ కోసం మాత్రం జట్లు కడతామని చెప్పి ఐ థింక్ సింధూరం సినిమాలో అనుకుంటే ఒక పాటలు రాస్తారు ఆయన. కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ ఎక్కడ లేని తెగువను చూపి తగువుకులేస్తారే, సమూహ క్షేమం మరచిన స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకుపోతూ తనను తాను మర్చిపోతాడంటారు. ఈ మనిషి తలం తాలూకా లోపల స్పర్శ ఏదైతే ఉందో అది పట్టుకొని దాని మీద నిలబడడం వల్ల ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరిలైనా కానీ ఈ తాలూకు ఒకటి అది ఆర్ద్రత అనే పదం వాడతారు. ఆ ఆర్ద్రత ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళతో టచ్ అవ్వడం జరుగుతుంది. సీతారామ శాస్త్రి గారి దగ్గరికి వ్యక్తిగతంగా వెళ్ళి ఆయన దగ్గర కూర్చోకపోయినా ఆయన పాటల తాలూకు ఆర్ద్రత కూడా ఇదే కారణం. యాక్చువల్లీ సాహిత్యానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి వర్గీకరణలో ఇవన్నిటిని పక్కన పెడితే సీతారామ శాస్త్రి గారికి సంబంధించి ఇప్పుడు సినిమాల విషయంలో ఆయనకి ఒక రకమైన గ్యాప్ వచ్చింది అనేది ఒక అభిప్రాయం ఉంది. అంటే 2004, 2003, 2004 వరకు చాలా ఆయన ముద్ర స్పష్టంగా కనబడింది ఇండస్ట్రీలో. ఆ తర్వాత ఒక విరామం వచ్చినటువంటి పరిస్థితి ఉంది అనే అభిప్రాయం ఉంది. ఏదో ఒక పాట ఆ సినిమాలో ఒక పాట, ఈ సినిమాలో ఒక పాట మాత్రమే వస్తుంది అంటే అనే అభిప్రాయం ఎందుకు వచ్చింది? దానికి ఏమన్నా ప్రత్యేకమైన కారణం ఉందా, నిజంగానే ఆ గ్యాప్ ఉందా? ఏం లేదండి, ఉధృతి తగ్గింది అంతే. దాని ప్రవాహం ఏమీ తగ్గల, ఆ ప్రవాహ వేగం, ఆ గతి తగ్గింది తప్ప. ఇప్పుడు శాస్త్రి గారు ఏ పాటను కాదనగలం. ఇప్పుడు రాసిన పాటల్లో ఆయన ప్రతి సంవత్సరం రాస్తానే ఉన్నారు. ఆయన కోసం పనిగట్టుకుని వేచి ఉండేవాళ్ళు వేచి ఉండి రాయించుకుంటున్నారు. ఆయన నాకు తెలిసి నా మొదటి అనుభవం అయితే ఆయన ఇలా ట్యూన్ పట్టుకెళ్ళి అలా పట్టుకొచ్చేసారు పాటని, అంత వేగంగా రాశారు. కొంతమంది మాకు 6 నెలలు పట్టింది అని, ఎందుకు పట్టిందో, అది ఏ మథనం జరిగిందో, ఏ యజ్ఞం జరిగిందో మనకు తెలియదు. అది మనకు సింపుల్గా కనిపించే ఒక వాక్యం రాయడానికి ఎన్నో విషయాలు తెలుసుకుని ఉండాలి. అన్నీ తెలుసు గనక ఆయన అంత సింపుల్గా రాయగలుగుతున్నారు. ఈ జతగా నేను ఉండాలి పాట మన ఎవడు సినిమాల పాట కోసం 3 రాత్రులు ఆయన దగ్గరే కూర్చొని ఆయనకే మొత్తం మదనపడి ఆయన పల్లవి వినిపిస్తే గురూజీ చెప్పండి అని చెప్పేసి వెళ్ళి కూర్చొని అక్కడ పాట రాయించుకొని తీసుకొని వచ్చి ఎంతో ఆనందంతో మాకు అందరికి వినిపించాడు. ఆయన భలే రాశారు, అద్భుతంగా రాశారని చెప్పేసి. అంటే ఆ తపన, ఆ ఇది ఉన్న వాళ్ళకి ఎప్పుడూ కూడా ఆయన పాట ఎప్పుడు దొరుకుతూనే ఉంది. ఫ్రెష్నెస్ విషయంలో చూస్తే ఇందాక శ్రీమణి గారు అన్నట్టుగా సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో పాటలు చూస్తే కమ్ టు ద పార్టీ, ఆ పాటలో చాలా మా అందరికంటే చాలా చిన్న ఆయనలా రాశారు. దారం తెంచుకున్న నైట్ లాగా, శనివారం రచ్చగున్న నైట్ లాగా అదేందని చెప్పబోతున్నాను. అంటే ఇప్పుడు 60 ఏళ్ల వయసులో కూడా ఒక పాటలో అంత ఏమంటే మనకి తెలుగులో అద్భుతం పడుతుంది, మనసుని గిలిగింతలు పెట్టడం అనే పదం వాడుతుంది. ఆ గిలిగింతలు పెట్టే మాటలతోటి పాటలు రాయడం అనేది ఇప్పటికీ ట్రెండింగ్ రాశారు. ఆయన నీలమాం స్ట్రాంగ్ కాలు పెట్టి నేను చందమామ నీ మొహమ అని ఆమ్స్టర్డామ్ పూల నది దగ్గరికి వెళ్ళారు. ఆయన ఇంతవరకు వెళ్ళలేదు తెలుగు పాటలు, మేము వెళ్ళలేదు, ఆయన వెళ్ళిపోయారు. కానీ ఇంకోటి శాస్త్రి గారి గురించి చెప్పేటప్పుడు కొన్ని ఆయన పుట్టించిన పదాలు ఉన్నాయి. చాలామంది చేశారు కానీ ముఖ్యంగా నాకు 2 మాటలు బాగా గుర్తు. ప్రేమ అనే దానికి చిరునామా అనేది ప్రాసేయడం శాస్త్రి గారే మొదలెట్టారు. తర్వాత అందరం వాడేసుకున్నాం. సంతకం కూడా ఇంకా వాడుతున్నాం కూడా. ఇంకోటి ఇంద్రధనస్సుకి హరివిల్లు, ఇంద్రధనస్సు చక్రచాపం ఇది తప్ప వానవిల్లని ఎందుకో తెలుగు మాట వానవిల్లని ఎవరో వాడలేదు. ఆ మాటను పుట్టించింది కూడా శాస్త్రి గారు. రైట్. భాస్కర్ పాటిల్ గారు ఏడుమల్లెత్తు సుకుమార్ అది ఉంది మనకి. ఏడుమల్లెత్తు సుకుమార్ అనేది బట్ అది పాటలోకి వాడడం అది చాలా ఇది. రైట్. భాస్కర్ పాటిల్ గారు ఫైనల్ కంక్లూడ్ చేద్దాం మనం. సీతారామ శాస్త్రి గారిని ఒక గురువుగా చూసే రచయితలు, దర్శకులు, సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు, అలానే ఒక భక్తుడిగా లేదంటే ఒక డివోటీస్గా చూసేటువంటి అతి దగ్గర వ్యక్తులు చాలామంది ఉన్నారు. భవిష్యత్ తరాలకి సీతారామ శాస్త్రి గారు ఎలా ఉంటారు? ఆయన సాహిత్యం ద్వారా, సీతారామ శాస్త్రి గారి సాహిత్యం ద్వారా ఏం తెలుసుకుంటాయి భవిష్యత్ తరాలు? మేమేం తెలుసుకుని అవే తెలుసుకుంటాయి. ఆయన ద్వారా అదే బతుకు గురించి తెలుస్తుంది. ఇన్స్పిరేషన్ అండి. మనిషిని ఏ నిమిషం ఏ బాధ వేసినా, ఎలాంటి బాధ వచ్చినా మనం చేయగలుగుతాం లేదా అని ఒక ఇది మేమాంసంలో ఉన్నా కూడా శాస్త్రి గారి పాటలు మనని టార్చరేట్లో నడిపిస్తాయి ముందుకి. ఆయన పాటల్లో ఎక్కడో దగ్గర మన గురించి రాసి ఉంటాడు. ఈ సమస్యకు సంబంధించిన ఆన్సర్ ఎక్కడో ఉండుంటుంది శాస్త్రి గారి పాటలు. వెతకడమే తర్వాత అనుకుని ఇది ఎతకాలి. రైట్.
రైట్. చైతన్య ప్రసాద్ గారు, మీ అభిప్రాయం ఏంటి? సీతారామ శాస్త్రి గారి షష్ఠి పూర్తి సందర్భంగా మనం భవిష్యత్ తరాలకి ఆయన లైఫ్ ఎటువంటి మెసేజ్ ఇస్తుంది? ఆయన జీవితం అంటే ఆయన పాటల జీవితమే, ఆయనకు ఇంకో జీవితం ఉందని నేను అనుకోవట్లా. ఎందుకంటే నిత్యం అదే ప్రపంచంలో ఆయన కొట్టుమిట్టాడారు. ఆయన చెప్పదలుచుకున్న రాజకీయం కానీ, ఆయన చెప్పుకున్న ఫిలాసఫీ కానీ, సామాజిక అంశాలు కానీ, మనిషి గురించి కానీ అన్ని పాటల్లోనే చెప్పారు. అందుచేత ఆయన పాటలే ఆయన జీవితం. ఈ పాటల ద్వారా సమాజం రేపు ఏం నేర్చుకుంటుందో తెలియదు, కానీ ఈ పాటల వల్ల తెలుగు భాష మరి కొంతకాలం బతికుంటుందని నేను అనుకుంటున్నాను. రైట్. శ్రీమణి గారు, మీ అభిప్రాయం ఏంటి? రాజకీయాలు ఇవన్నిటిని పక్కన పెట్టి చూస్తే కూడా సీతారామ శాస్త్రి గారి ఫిలాసఫీని నెక్స్ట్ జనరేషన్ ఎలా చూడొచ్చు? అంటే అప్పుడెప్పుడో రాసిన వేమన్ గారి పద్యాల్లో ఇప్పుడేవో నిధులు ఉన్నాయేమో అని ఎత్తుక్కుంటున్నారు సార్. అలాగే రేపు నెక్స్ట్ జనరేషన్ ఆయన పాటల్లో మా జీవన నిధులు ఉన్నాయని ఎత్తుక్కుంటారు. ప్రతి దానిలో కూడా ఆయన చెప్పిన ఇన్స్పిరేషన్ కానీ, ప్రేమ కానీ, ఆశయ సిద్ధికి సంబంధించినవి కానీ, ఒక్కళ్ళో సాహసం అనే పాటకు సంబంధించినవి కానీ, హరే రామ హరే కృష్ణ అనే దానిలో ఏ దేవుడు చెప్పిందే కాదు దాన్ని ఇంకా ఆచరిద్దాం అని చెప్పిన దానిలో కానీ, ఇలా ఎన్నో రకాలైనవన్నీ కూడా మాకు తరతరాలకి తరగని నిధులు మాకు. అంటే మేము ఇంకా చదవాల్సిన పిహెచ్డీలు, డిగ్రీలు అవన్నీ డిగ్రీలు పిహెచ్డీలు లాంటివి ఆయన పాటలన్నీ కూడా. సో అవన్నీ మేము చేయడానికి ఖచ్చితంగా ఆయన పాటలు అనేవి మాకు మార్గదర్శకం. ఇప్పటికీ నెక్స్ట్ జనరేషన్కి ఎప్పటికీ కూడా ఆయన పాటలే ఎప్పటికీ మార్గదర్శకంగా ఉంటాయని అది నా అభిప్రాయం. రైట్. ఆకెళ్ళ రాఘవేంద్ర గారు, మీ అభిప్రాయం ఏంటంటే మీరు చాలా జనరేషన్స్ని మీరు మీ టీచింగ్స్తో జనరేషన్స్ పైన ఒక ముద్ర వేస్తున్నారు. సీతారామ శాస్త్రి సాహిత్యం ఆ రంగంలో ఆ వైపు నుంచి ఆ కోణంలో చూస్తే ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? అంటే మొత్తం సిరివెన్నెల అనే మొట్టమొదటి సినిమా పాటలు కనుక చూస్తే ఈ గాలి, ఈ నెల, ఈ ఊరు, సెలయేరు, అలాంటి పాటలు. అంటే భాష పరంగా అవసరమైతే అత్యంత నిగూఢమైన ప్రౌఢమైన పదాల వాడకంతో ఒక పాట రాయాలి అనుకున్నప్పుడు ఈ పెన్ను రెడీగా ఉండగలగాలి. మామూలుగా శిశింద్రి లాంటి సినిమాలో చిన్నపిల్లల మాటలు, అలావుద్దీన్, అద్భుత దీపం లాంటి పదాలు కానీ, లేకపోతే కనుక యువతని రంజింపచేసేటప్పుడు తూనీగా అనే పాటలు లాంటి మామూలు అది చాలా యాక్చువల్గా అంటే పిల్లల వైపు నుంచి చూస్తే ఈ ఊరు నుంచి ఆ ఊరికి ట్రైన్ వెళ్తూ ఉంటుంది, ఎందుకు ఇలా వెళ్తుంది అనే ఒక ప్రశ్నని ఒక అద్భుతమైన ఇవ్వడంలో కానీ, అలాంటి వాటిలో కానీ, అలాగే కళ్ళల్లోని కళ్ళు పెట్టి చూడవెందుకు లాంటి పాటల్లో కానీ లేదు. అది ఆయన ఒక సినిమాలో ఒక పాటలో అంటారు, ఇది పేరుకేమో ప్రణయం, తీరుకేమో ప్రళయం. అసలు ఏ ప్రేమ కథ అయినా కానీ నువ్వు ఏం చేస్తావో తెలియదే, ప్రేమ నువ్వు మాత్రం జనాలతో ఆడుకుంటావు అనే వాటిని చెప్పడంలో కాదు. సో భాష మీద పట్టుంటే అది ఏ రంగమైనాను సినిమా పాటల చేతిగా ముందుకు వెళ్ళడానికి ఆయన ఒక గైడ్, ఇందాక ఆల్ ఇన్ వన్ గైడ్. తన పల్లవి పాడుతున్న చల్లని రోజు ఈరోజు. ఇది సీతారామ శాస్త్రి గారు రాసిన పల్లవి, చిత్రం అల్లరి ప్రియుడు. ఆయనకి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సందర్భాల్లో సీతారామ శాస్త్రి గారిని నేను గురువు అని, గురుతుల్యులు, గురు సమానులు, గురు సన్నిభులు అని ప్రస్తావించడం జరిగింది. గురు సన్నిభులు అంటే గురువుతో సమానం, గురువు అంటే గురువే. కానీ ఆలోచించిన కొద్ది నాకేం అర్థమవుతుందంటే శాస్త్రి గారు నాకు గురువు కాదు, గురు సమానులు కాదు, మరి ఏంటి గురువు కంటే చాలా ఎక్కువ అని అర్థమైంది. ఎందుకంటే గురువు అంటే ఎదురుగా కూర్చోబెట్టుకొని, నాయన ఇది మంచి, ఇది చెడు, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది రుజుమార్గము, ఇది వక్రమార్గం అని చక్కగా బోధిస్తారు. కానీ మరి ఎప్పుడు ఆయన ఎదురుగా నేను కూర్చోలేదు, ముఖాముఖి ఎప్పుడు కలవలేదు, దాదాపు సినిమాల్లోకి రాకముందు. తర్వాత కలిసామనుకోండి, అంటే ప్రత్యక్షంగా ఆయన దగ్గర విద్య నేర్చుకోకపోయినా కూడా మరి ఏది మంచి, ఏది చెడు, ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది సరైన మార్గం, ఏది సరైన మార్గం కాదు, ఇవన్నీ ఇట్లాంటి విషయాలన్నీ తన సాహిత్యం ద్వారా, తన కవిత్వం ద్వారా, తన పాటల ద్వారా, తన గీతాల ద్వారా, తన ప్రవర్తన ద్వారా, తన నడవడిక ద్వారా మాలో మా జీవితాల మీద స్ఫూర్తి సంతకం చేసిన సీతారామ శాస్త్రి గారు మాకు గురువు కంటే ఎక్కువ. ఈ సందర్భంలో షష్ఠి పూర్తి జరుపుకున్న సందర్భంలో ఆయన నిండు నూరేళ్లు ఆనందంగా ఆయురారోగ్యాలతో జీవించాలని భగవంతుని ప్రార్థిస్తూ మా శిష్య బృందం అందరి తరపున శుభకామనలు తెలియజేయడమే మా గురుదక్షిణగా భావిస్తున్నాం. ఫైనల్గా భాస్కర్ భట్ల గారితో కన్క్లూడ్ చేద్దాం. భాస్కర్ భట్ల గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి సినిమాల్లోకి రావడం ఆయనకి శాపం, మాకు వరం అని చెప్పి ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ప్రముఖ సందర్భంలో వ్యాఖ్యానించారు. ఆ విషయాన్ని చాలామందిని వెంటాడిన ప్రశ్న, ఇది నిజమే కావచ్చు, నిజంగా ఆయన ఒక యోగిగా చూస్తున్నాం మేము అనేటువంటి అభిప్రాయం చాలామందిలో నాటుకుంది. కాబట్టి ఒక
గేయ రచయితగా ఆయన దగ్గరగా చూసిన వ్యక్తిగా మీ అభిప్రాయం ఏంటి? సీతారామ శాస్త్రి గారికి రావడం ఆయనకి అంటే త్రివిక్రము ఒక ఆయనకి సందర్భం. శాపం, తెలుగు సినిమాకి మాత్రం సినిమా పాటలు రాయడం అనేది శాస్త్రి గారికి ఒక శాపం, మనకి వరం. మనకు వరం. యాక్చువల్గా తెలుగు సినిమా పాటకి కావ్య గౌరవం ఇవ్వరు. అందుకనే వైరముత్తు ఒకసారి శాస్త్రి గారు చెప్పారు, వైరముత్తు గారికి లైఫ్ అంబిషన్ అంటే ఫలానా ఏదో పెద్ద అవార్డు అంటే చెప్పాడు ఆయన. జ్ఞానపీఠ అవార్డు జ్ఞానపీఠ. లేదా నోబెల్ సాహిత్య ప్రైజ్ లాంటిది. మరి పెద్ద చెప్పాడు. ఎందుకంటే కావ్య గౌరవం ఎవరు, కానీ సీతారామ శాస్త్రి లాంటి వాళ్ళు సినిమాకి రావడం వల్ల కావ్య గౌరవం వచ్చింది సినిమా పాటకి. ఓకే, ఇంకొకటి ఏంటంటే సీతారామ శాస్త్రి గారు ఇండస్ట్రీకి రావడం ఆయనకి ఇదేదో అన్నారు కదా, లేకపోతే ఎంతమందికి రీచ్ అవ్వలేదు ఆయన పాట. సో ఆయన రావడం కరెక్టే, ఆయన ఇండస్ట్రీకి వరమే, ఆయనకి సినిమా వరమే. రైట్, థ్యాంక్ యూ అండి ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది సిరివెన్నెల సీతారామ శాస్త్రి 30 ఏళ్ల పాటకి 60 ఏళ్ల జీవితానికి ఆవిష్కారం అవుతున్నటువంటి స్పెషల్ ప్రోగ్రామ్. మరిన్ని వార్తల విశేషాల కోసం కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.